చికిట చూడు, ఈరోజు పులిరాజుని తోటకి తీసుకెళ్తున్నాను. శ్రీధర్కి రఘురామ్కి చెప్పు, నువ్వు కూడా ఆ గూండాలని తోటకి లాక్కొనిరా, సరేనా? అలాగే కా. चिड़ांकी देविया, चिड़ांकी देविया, मुझे माफ करो, मुझे माफ करो. नादी बुद्धि गड्डी काकर. అలాగే టకీలా, నాది బుద్ధి గడ్డి తిని నిన్న నీకు పూజ వద్దన్నా. అమ్మా గాడిద మాత, నన్ను దయచూడు. ఈ పూటైనా శోభనం జయప్రదంగా జరిగేటట్టు చూడు. నీ కోసం, నీ అందం కోసం ఏమైనా చేస్తాను. ఎవరు రాళ్ళు? రాయ్ గాడిద కొడకల్లారా, ఆ కోటది తోట కిందకు వచ్చారా? రై రే, అక్కడ మీరు లేక నేను లేక అక్కడ పదండి. టకీలా, ఇప్పుడే వస్తాను. కర్మ మన జంటకేదో సరిపెట్టింది, అక్కడే ఉండు. ఏంటే హీరో అలా ఉండిపోయా, పులితో కలపడ్డావా? ఎంత తుడిచినా పోవడం లేదు. ఏమిటిది? నెత్తురు. నిలబడు. ఇవా కొంచెం డోస్ ఎక్కువయ్యి ఊరి బయట ఉన్న రాధార్ బంగాళాలో దిగాను. పక్క గదిలో ఓ చక్కని సొక్క ఉంది, దాని ఒగుడు లేడు. తలుపులు వేసేసి దాన్ని బలవంతం చేసి. అబ్బా, నువ్వు గట్టడివేనయ్యా. బలవంతంలో ఉన్న సుఖం సరసాన్ని కొరికిందా? కాదు, పక్కనే ఉన్న కత్తి తీసుకొని పక్కన పొడుచుకోండి. దాన్ని నెత్తురు ఇదంతా. నేను చచ్చే వరకు ఈ నెత్తురు చెరిగిపోదని శాపం పెట్టింది. నిజంగానే చెరిగిపోదా? ఏమో, నాకేం తెలుసు. మీ నెత్తురు చెరిగిపోయిందిగా, ఎన్నాళ్ళు పట్టింది? ఏం చేశారు? అది నీకెలా తెలుసు? మీరు వెళ్ళిపోయాక 10 నిమిషాల దాకా వీర్రాజు భార్య చచ్చిపోలేదు. నేను అప్పుడే వెళ్ళాను. వీర్రాజు భార్య? నువ్వు వెళ్ళావా? అసలు ఎవరు నువ్వు? నేను నువ్వు లోపలికి పో. పిల్లెక్కడ? వాళ్ళ నాయనమ్మ గారి ఇంటికి వెళ్ళింది. పిల్లని పిలుస్తావా? పీక నొక్కన. మీరు పుల్లిరాజు గారి మనుషులేనా? ఇంకెవరికి అడవిలో దమ్ములుంటాయి? వారు నా బిడ్డను తాకిరని వరం ఇచ్చారు. నువ్వు ఇచ్చావు వరం, అందులో ఇది జమ చేసుకోమన్నారు. దీనితో 101 కన్నెరికాలు పూర్తిట. వారెక్కడన్నాయా? మనం తొందరగా బయటపడాలి. షికారు బయలుదేరావా జానకి? రక్తం నాది కాదు, ఆడిది. అబ్బో, రక్త సంబంధం అదన్నమాట ఆడికి నీకు ఉన్న కనెక్షన్. ఈ కోటలో కప్పెట్టిన శవాలు కంకాళాలు శానా ఉన్నాయి గాని అవన్నీ విడి శవాలు, ఒంటి పిల్లి రాకసు. ఇదే మొట్టమొదటి ఫ్యామిలీ టైప్ సమాధి. అమ్మ, బాబు, బిడ్డ, బంటు. రాయ్ బండ, అదిగో పార తీసుకుని మీ అందరికీ ఓ పెద్ద సమాధి తవ్వు. ఆ తీసిన మట్టి ఆడి గోతులో పోసి కప్పెట్టు. నీ సమాధిని బూడిపిస్తాలే, లేదా రాబందులున్నాయి. తవ్వు, చురుగ్గా తవ్వు. అవతల నాకు పనులున్నాయి. ఏదో నాటకం వాడు ఆలస్యం చేస్తే దేవుడు దిగి వస్తాడు అనుకోకు. ఇంటి పుష్టి, కళ్ళ పుష్టి బాగానే ఉన్నాయి.
అందుకే మా పాతాల పేరు పడి తెచ్చింది. మంత్రి నేను మంత్రిని కాదురా, నీ పార్టీ ఏముండినా. ఒరేయ్, నేను ఇంతమంది కని పిల్లల్ని దారిపోతేగా నీకు నా బిడ్డే కావాల్సి వచ్చిందిరా, నా బిడ్డే కావాల్సి వచ్చిందిరా నీకు. నీ బిడ్డ నా దగ్గర లేదు. ఒరేయ్, నువ్వు బతకవు, నువ్వు చంపిన మగోడుసులు, నువ్వు జరిచిన ఏడోడుసులు, నిన్ను కాల్చి చంపుతురా. నీ చావు నా చేతుల్లోనే. వాళ్ళని చంపండి, లక్షిస్తాను, మనిషికి లక్షిస్తాను. కూర్చోండి. ఇంకొక ఏమిటి? ఎవరు? టకీరా, ఏమిటి మోత సరసం? ఎవరు? మగడా, నీ చేత ఎగతాళిగా తాళి కట్టించుకున్న చిన్నదాన్ని, ఆలి కాని ఇల్లాలిని. అనగనగా ఒకనాడు ఒక వాచ్మ్యాన్ కూతురికి తాళి కట్టి నీ అవసరం తీర్చుకున్నావు. గుర్తుందా? ఉండదులే. నువ్వు కాటేసిన 100 మంది కన్నెళ్ళు, నేను ఒకర్తిని. కానీ నాకు తెలిసిన మగాడు, ముగుడు, దేవుడు, దెయ్యం, రాక్షసుడు అన్ని కలిపి నువ్వొక్కడివే. నువ్వు నా బతుకు నాశనం చేశావు, నా తండ్రిని చంపావు. ఆనాడు నా తాళి తెంచావు. ఇదిగో సారా.
దేవుడు చాలా చిత్రమైనవాడు. మేకల్ని మింగి చంపిన పెద్ద పులుల్ని ఒక్కోసారి మేకల చేత ఆవుల చేత పొడిపించి నెత్తురు కక్కిస్తాడు. ఒంటి తలల రావణులు ఊరూరా ఉన్నారు.